సిరికొండ మండల టాపర్స్ గా నిలిచిన విద్యార్థులకు సత్యశోధక్ పాఠశాలలో సత్యశోధక్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో రావుట్ల చిన్న నర్సయ్య విద్యార్థులకు నగదు మరియు సర్టిఫికేట్లు అందజేశారు. ఎస్ఎస్ఈఎస్ చైర్మన్ ఆర్ నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల వ్యవసాయ శాఖ అధికారి జాడి వెంకటేష్, గౌరవ అతిథిగా మండల వైద్యాధికారి డాక్టర్ చిట్యాల అరవింద్ హాజరయ్యారు. వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ మాట్లాడుతూ జీవితంలో విద్యార్థి దశ చాలా కీలకమైందని, 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఉన్నత విద్యకు పునాది లాంటిదని అన్నారు. ఈ సమయంలో విద్యార్థులు చదువుపైన శ్రద్ధ వహించి గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. విద్యార్థులు ఉన్నత విద్యపైన అవగాహన పెంచుకొని ఇష్టమైన సబ్జెక్టుకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఐఐటి మెడిసిన్ లో ర్యాంకు సాధించేలా పట్టుదలతో చదవాలన్నారు. గౌరవ అతిథి డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ విద్యార్థులు ఆలోచన శక్తిని పెంపొందించుకోవాలని, చదువుతో సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందవచ్చని తెలిపారు. ప్రతి విద్యార్థిలో అంతర్లీనంగా ప్రతిభ దాగి ఉంటుందని, దానిని మెరుగుపరుచుకుని ముందుకు వెళ్తే ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చన్నారు. గత ఏడాది 10వ తరగతిలో 9.8 జీపీఏ సాధించి సిరికొండ మండల టాపర్ గా నిలిచిన బి సిద్ధార్థ సత్యశోధక్ పాఠశాల, ఏ రష్మిత తెలంగాణ మోడల్ స్కూల్, కె స్ఫూర్తి, వి కీర్తన ఎంజేపీఆర్ఎస్ చీమనపల్లి ఇంటర్మీడియట్ లో 969 ఎంపీసీలో సిరికొండ మండల టాపర్ గా నిలిచిన శ్రీలతలకు ఈ సందర్భంగా రావుట్ల చిన్న నర్సయ్య స్మారక నగదు పురస్కారం ఒక్కొక్కరికి 2,500 రూపాయలు, ప్రత్యేక జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె సాల్మన్, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బాలయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.